జూన్ 2015లో అనాథల కోసం ఒక ప్రత్యేక సంఘం ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో అనాథలకు అన్ని ఆశ్రమాల్లో ఎక్కడ కూడా 10వ తరగతి వరకు మాత్రమే ఉన్నాయి. ఇంటర్మీడియట్ చదువుకోవడానికి ఎక్కడ కూడా ఇంటర్మీడియట్ కళాశాలలు లేవు, డిగ్రీ కళాశాలలు లేవు. మరి ఆ విషయాన్ని వారు గజ్వేల్ మీటింగ్లో అనాథలము అనే వారి దృష్టికి రావడం వల్ల 1,00,00,000 కోట్ల బడ్జెట్ పెట్టుకునే రాష్ట్ర ప్రభుత్వం బంగారు తెలంగాణలో ఈరోజు నేను అనాథలకు ఏం చేయలేమా అనే వారే పెద్ద మనసు చేసుకొని ఎంబడే ఒక సబ్ కమిటీ వేసి దాదాపు 24 జూన్ 2015లో సబ్ కమిటీ వేస్తే అది ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఎలాంటి ఒక్క సమస్య కూడా గౌరవ కేసీఆర్ స్పందించలేదు. అదేవిధంగా 2022 జనవరి 8 రోజు ఇక్కడ స్టేట్ హోమ్ పరిధిలో కేటీఆర్ మరియు మిగతా 11 మంది మినిస్టర్లు ఒక మంత్రివర్గ ఉపసంఘం కమిటీ వేసిండ్రు. ఒక 3-4 రోజులు మీటింగ్ జరిగి మరి అన్ని మినిస్టర్లు ఉన్నారు. వాళ్ళు ప్రభుత్వానికి రికమెండ్ చేసిండ్రు. ఆ మీటింగ్లో దాదాపు 40కి పైగా డిమాండ్లు ఉన్నాయి. ఆ డిమాండ్లని ఖచ్చితంగా వెంటనే స్పందిస్తామని చెప్పి మంత్రివర్గ ఉపసంఘం డిమాండ్ చేసిన సిఫారసులను కూడా ఎక్కడ కూడా ఇలాంటి ఏ ఒక్క సమస్య పరిష్కరించినట్లు దాఖలాలు లేవు. అదేవిధంగా మరి రాష్ట్ర ప్రభుత్వము అనాథల విషయంలో అనేక హామీలు చేసింది. ఇంటర్గ్రేటెడ్ క్యాంపస్లు ఏర్పాటు చేస్తాం, వాళ్లకు కేజీ టు పీజీ వరకు ఎలాంటి ఫీజులు లేకుండా ఫ్రీగా ఒక అమ్మ నాన్నగా ఆదుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ హామీ ప్రకారంగా ఎక్కడ కూడా ఏ ఒక్క హామీ చేయలేదు. అదేవిధంగా మరి అనాథల మీద ఈ కమిటీ ఇలాగనే ఉంది. సిద్దిపేటలో ఒక డిగ్రీ చదివే అమ్మాయిని ఒక వ్యక్తి రేప్ చేసి బాత్రూంలో పరేయడం జరిగింది. అట్లా కూడా ఒక అమ్మాయి జీవితం పోయింది. అదేవిధంగా మన మల్కాజ్గిరిలో ఒక 55 ఏళ్ల వ్యక్తి ఒక 14 ఏళ్ల అమ్మాయి మీద రేప్ చేస్తే ఆమె కూడా తీవ్ర మనస్తాపం చెంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అదేవిధంగా మన అమీన్పూర్లో ఒక వ్యక్తి 1 మంత్ అనాథ అమ్మాయి మీద రేప్ చేయడం వల్ల ఆమె కూడా నీలపూర్లో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అదేవిధంగా లేటెస్ట్గా వియ్యంగంలో స్టాఫ్ బెదిరించినందుకు అనాథ నీకు ఎవరు సపోర్ట్ లేదు అనాథని ఒక చిన్న సూట్ చూసి వారిని ఒక అనాథని హెచ్చరించడం వల్ల ఆయన సిబిఎస్ పరిధిలో కర్మన్గఢ్లో చెట్టుకు ఉరివేసుకొని ఒక స్టూడెంట్ రెసిడెన్షియల్ స్టూడెంట్ ఉరివేసుకొని చనిపోయింది. ఈ విధంగా రాష్ట్రంలో అనాథలకు ఎలాంటి రక్షణ లేదు, ఎలాంటి ప్రాణాలకు రక్షణ లేదు, వాళ్ళకు ఎక్కడ కూడా వసతులు లేవు, వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి, వాళ్ళని మర్డర్లు చేస్తున్నారు, రేపులు చేస్తున్నారు. మరియు బంగారు తెలంగాణలో 1,00,000 కోట్లు 2,50,000 కోట్లకు పైగా బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో